నమస్కారం. సత్యమీద ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సంజీవిని గురించి లోతైనటువంటి విశ్లేషణ చేయబోతున్నాం. ఇది పురాణాల నుండి ఆధునిక వైద్యశాస్త్రం వరకు ఎలా విస్తరించబడింది, ఏంటి ప్రత్యేకత, సంజీవిని నిజంగా చనిపోయిన మనిషిని బ్రతికిస్తుందా? సంజీవిని అనగా మనకు గుర్తొచ్చేది రామాయణంలో సుసేనుడు హనుమంతుని సంజీవిని సూర్యోదయానికి ముందు ఎందుకు తెమ్మన్నాడు? ఆచార్య సిద్ధనాగార్జునుడు తన కచపుట తంత్రం అనే గ్రంథంలో బదనిక ప్రకారంలో 5 రకాల సంజీవిని మూలికలు ఉన్నాయని చెప్పాడు. ఇదే విషయం సనారి విశ్వేశ్వర సంవాదంలో సనారి విశ్వేశ్వర స్వామి వారు కూడా ఎందుకు చెప్పారు? పండిత ఏల్చూరి గారు కూడా గాడిద గడపను దాని రహస్యం తీసే విధానం తెలిస్తే సంజీవిని అన్నారు. అలాగే వెదురు బదనిక అంటే ఏంటి? శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉదయగిరి పర్వతం మీద సంజీవిని దొరుకుతుంది అన్నారు. అలాగే ఉత్తరేణి మూలికల గురించి కూడా ఇది కూడా సంజీవినిలా పనిచేస్తుంది అని మన ఋషులు చెప్పడం జరిగింది. వీటన్నిటి గురించి ఈరోజు మనం సమగ్రంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనిక ఏంటంటే, మనం యూట్యూబ్ వీడియోలో చూస్తున్న నీటికి ఎదిరేటటువంటి గరుడ సంజీవిని గురించి ఎక్కడ చెప్పబడలేదు. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక ఆ వీడియోలోకి వెళ్దాం. మొదటిగా సంజీవిని అంటే ఏమిటి? సంజీవిని అనేది అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. ఇది అతి పురాతనమైన ఔషధంగా ప్రసిద్ధి చెందిన వృక్షం. సంజీవిని వృక్షం లేదా సంజీవిని హృదయ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ముఖ్యంగా భారతీయ పురాణాల్లో ఇది ఒక మాయాజాల వృక్షం అని చెప్పబడింది. ఇది మరణించిన వ్యక్తులను తిరిగి బ్రతికిస్తుంది. ఎలా బ్రతికిస్తుంది? సంజీవిని అనేది పెర్నజాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం చూసుకున్నట్లయితే సెలాజినెల్లా బ్రయోటెరిస్. ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బాగా వేడి ప్రాంతాల్లో, అంటే కొండల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనూ తూర్పు పడమర కనుమల్లోనూ, అలాగే ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో ఈ సంజీవిని ఎక్కువగా పెరుగుతుంది. అలాగే మనకి దగ్గరలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వంటి రాతి ప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, నీళ్లు లేని సమయంలో కూడా ఇది చనిపోకుండా వాడిపోతుందన్నమాట. అంటే ఆకులు ముడుచుకొని ఉంటాయి. అక్కడ వర్షం పడినప్పుడు కానీ లేదంటే నీరు లభ్యమైనప్పుడు ఆ ముడుచుకొని ఉన్నటువంటి ఆకులు మరలా కొత్తగా విచ్చుకుంటాయి. ఇక సంజీవిని గురించి పౌరాణిక నేపథ్యం మనం చూసుకున్నట్టయితే సంజీవిని వృక్షం గురించి పురాణాలు చెబుతున్న కథలు అద్భుతంగా ఉంటాయి. రామాయణ యుద్ధంలో లక్ష్మణుడు మరణించినప్పుడు సంజీవిని వృక్షం తీసుకురావడానికి పర్వతాన్ని లాగి తీసుకొచ్చాడు అని. ఈ కథ మనకు సంజీవిని వృక్షం యొక్క విశిష్టతను వివరించడంతో పాటు సంజీవిని వృక్షం అంటే ఏంటి అన్న అంశాన్ని సూచిస్తుంది. సంజీవిని గురించి పౌరాణిక నేపథ్యం అంటే మనకి అందరికీ గుర్తొచ్చేది, తెలిసినది రామాయణం. రామాయణంలో శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. అప్పుడు లక్ష్మణుడిని తిరిగి బ్రతికించాలి అంటే సంజీవిని ఒకటే మార్గమని సుసేనుడు చెప్తాడు. అది కూడా సూర్యోదయానికి పూర్వం, అంటే సూర్యుడు ఉదయించటానికి ముందే తీసుకొస్తేనే బ్రతికించగలమని సూచిస్తాడు. మరి అది ఎవరు తీసుకురాగలరు? ఎందుకంటే లక్ష్మణుడు స్పృహ కోల్పోవడం అనేది సాయంత్రం అయిపోతుంది. మరలా రేపటి సూర్యోదయానికి ముందుగానే ఆ వృక్షం తెస్తే మనం బ్రతికించగలం అని చెప్తాడు. మరి ఇది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అంటే, ఆ సమయంలో తీసుకురావడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. అది యుద్ధం జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో ఉంటుందన్నమాట, సుమేరు పర్వతం. అక్కడికి వెళ్ళి ఆ సంజీవిని తీసుకొని రావాలంటే అది కూడా సూర్యోదయానికి ముందు. అంటే అంత వేగంగా ఎవరు తెస్తారు, ఎవరు చేయగలరు అని అన్నప్పుడు హనుమంతుడు తప్ప అది ఎవరి వల్ల సాధ్యం కాదని అక్కడ వాళ్ళందరూ సూచిస్తారు. అప్పుడు హనుమంతుడిని పంపిస్తారు. ఆఖరికి హనుమంతుడు అక్కడికి చేరుకొని ఆ సుమేరు పర్వతం మీద ఉన్నటువంటి ఆ సంజీవిని గుర్తించలేక, తిరిగి ఒట్టి చేతులతో రాలేక ఆ సుమేరు పర్వతాన్ని మొత్తాన్ని కూడా అక్కడికి తీసుకొని వస్తారు, ఆ యుద్ధం జరిగినటువంటి ఆ ప్రదేశానికి. అప్పుడు సుసేనుని, ఈ పర్వతంలో సంజీవిని మూలికను మీరే గుర్తించి తీసుకెళ్ళండి, నాకు తెలియక ఈ పర్వతాన్ని మొత్తాన్ని తీసుకొచ్చాను అంటాడు. అప్పుడు సుసేనుడు ఆ పర్వతం పైకి వెళ్ళి ఆ సంజీవిని మూలికను తెచ్చి దాన్ని రసాన్ని ఆ లక్ష్మణుడికి ఇవ్వగా లక్ష్మణుడు తిరిగి పునర్జీవితుడవుతాడు. ఇది రామాయణంలో ఉన్నటువంటి పౌరాణిక గాథ సంజీవిని గురించి. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో సంజీవిని గురించి మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో సంజీవిని అనేది నెమ్మదిగా జీవాన్ని పునరుద్ధరించగలిగిన ఔషధంగా గుర్తించబడింది. ఇది శరీరాన్ని శక్తివంతం చేసి
రోగ నిరోధకత పెంచే మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచే లక్షణాలతో ఉంటుంది. నల్లమల అడవుల్లో నివసించేటటువంటి చెంచు తెగవారు వారికి బాగా నీరసంగా అనిపించినప్పుడు ఈ సంజీవిని మొక్కల్ని ఏం చేస్తారంటే మెత్తగా దంచి గుజ్జుగా చేసుకొని రోజుకు 1 చెంచా గుజ్జు చొప్పున నీటిలో కలిపి 3 రోజుల పాటు సేవిస్తారు. అలాగే మరికొన్ని జాతుల వారు కూడా సెగ వ్యాధి నయం చేయడానికి ఈ సంజీవిని మొక్కలను చీమచీపురు వేళ్లతో, సుగంధిపాల వేళ్లతో, మిరియాలతోనూ పంచదారతోనూ నూరి పచ్చడి చేసి మాత్రలుగా చేస్తారు. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఈ మొక్కలోని 10% స్వరసం వల్ల 41% SF7 గ్రంథులు సూక్ష్మక్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాకుల్లో వైరల్ ప్రవేశిస్తుంది. ఈ వైరల్ నాశనం చేయడానికి అవసరమైన NF9 గ్రంథులను జనింపజేసే శక్తి ఒక సంజీవిని మొక్కకు మాత్రమే ఉంది. అందువలనే ఆ సమయాల్లో సంజీవిని రసాన్ని అందించడం వల్ల వాళ్ళు తిరిగి పునర్జీవితులు అవుతారన్నమాట. అలాగే వెదురు బదనిక అంటే ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఒక కథనం ఉంది. అదేంటి అంటే, పూర్వం ఒక గొర్రెల కాపరి గొర్రెలను తీసుకొని వెళ్తూ వెంట చద్దన్నం చేపల కూరను పట్టుకొని అడవికి గొర్రెలను మేపుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ గొర్రెలను మేపుతూ అన్నం తినే వేళ అవుతుంది. అన్నం తిందామని ఆయన ఏం చేస్తారంటే ఒక వెదురు పొద కింద ఆ అన్నాన్ని విప్పి చేపల కూర మూత తీసి అక్కడ పెట్టుకుంటాడు. ఇంతలో అక్కడ వర్షం కురిసేసరికి ఆ గొర్రెలు ఎక్కడ తడిసిపోతాయేమో అని వాటన్నింటినీ ఒక చెట్టు నీడకి, అంటే తడిసిపోకుండా ఒక చెట్టు నీడకి చేర్చి అప్పుడు వచ్చి తిందాం కదా అని ఆయన వెళ్ళి ఆ గొర్రెలన్నింటినీ కూడా ఒక చెట్టు నీడకి పంపించి తిరిగి ఆయన అన్నం తిన్న ప్రదేశానికి వచ్చి చూసేసరికి ఆ చేపల కూరలోని చేపలు ప్రాణంతో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంటికి వెళ్ళి తన భార్యను పిలుచుకొని వచ్చి మరీ చూపిస్తాడు. అసలు ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది ఇది అని ఆలోచిస్తే ఎక్కడైతే కూర్చున్నాడో ఆ వెదురు చెట్టు పైన చూస్తే వెదురు బదనిక మిలమిలా మెరుస్తుంది. అది వెదురులో పుట్టేటటువంటి ఒక మూలిక ఔషధం. దీని గురించి సనారి వారి సంవాద గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి ఆ వెదురు బదనిక కనుక మనిషి యొక్క శరీరంలో కనుక అమర్చినట్లయితే, అంటే తొడ భాగంలో కానీ కింద పిక్క భాగంలో కానీ అమర్చినట్లయితే అది ఈ శరీరంలో కలిసిపోతుందట. అది ఆయన శరీరంలో ఉన్నంత వరకు ఆయనకి చావు అనేదే రాదట. అంతటి శక్తివంతమైనదిగా ఈ వెదురు బదనిక గురించి చెప్తారు. ఇదే ఆచార్య నాగార్జున యొక్క కచపుట తంత్రంలో బదనిక విభాగంలో కూడా దీని గురించి చెప్పబడింది. ఇక సనారి వారు ఏం చెప్పారు అంటే, గాడిద గడపను గురించి, ఉత్తరేణి వనమూలికను గురించి అనేది తెలుసుకుందాం. గాడిద గడప యొక్క స్థాన భేదం, దాని యొక్క వయస్సు తెలిసి ఉపయోగించిన బలవంతంగా చనిపోయిన వారిని పాలిట సంజీవినిగా పనిచేస్తుందట ఇది. అలాగే వెదురు బొంగు చెట్టుకు పుట్టినటువంటి బదనికలు కూడా సంజీవినికరణిగా అవుతాయని, అలాగే కసివింద యొక్క స్థానభేదం వయసు తెలిసి ఉపయోగించిన విరిగిపోయినటువంటి ఎముకలు అతుక్కుంటాయని, అలాగే సత్తుపత్తును, నిద్రగన్నేరు, ఎర్ర ఉత్తరేని సాధనకరణములు మరియు భ్రమలమర్రి సమ్మోహనకరణిగా పనిచేస్తాయి. అలాగే అడవి పంది రోమములు, బొంగలి సంశయకర్ణిగా పనిచేస్తాయి. అలాగే ఇర్రిపాలు, ఈశ్వరిగొడ్డు, కాకరి బూనగం అంటే ఎర్రలు అదృశ్యమొగటకు, నిద్రగన్నేరు ఆవాహన చేయుటకు, నల్లవావలి ముసలితనం పోగొట్టుకు అని సనారి వారు వారి యొక్క సంవాద గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇక ఆధునిక పరిశోధకులు సంజీవిని గురించి ఏం చెప్తున్నారంటే, తాజా కాలంలో సంజీవినిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనిలోని సహజ పదార్థాలు రోగ నిరోధకత మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని తేల్చబడింది. సంజీవిని గురించి సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటంటే, భారతీయ సంస్కృతిలో సంజీవిని వృక్షం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది పూజా విధానాలలో, మంత్రాలలో మరియు సంప్రదాయ కథల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది సకల జలాల్లో అమృతం వంటి ప్రాముఖ్యత కలిగి ఉంది. నూతన పరిశోధన మరియు భవిష్యత్తులో సంజీవినిపై మరింత పరిశోధనలతో కొత్త జ్ఞానాన్ని పొందవచ్చు. కొత్త అధ్యయనాలు
పరిశోధనలు మరియు ప్రయోగాలు దీని వైద్య ప్రయోజనాలను మరింత వివరంగా అవగాహన చేస్తాయి. ఇది ఆరోగ్య పరిరక్షణలో ఒక ముఖ్యమైన భాగంగా మారవచ్చు. ఇక ముఖ్యంగా మనం చివరిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అతి ముఖ్యమైనది, సూర్యుడినే పండుగ అనుకుని మింగబోయినవాడు ఉదయాద్రి మీద ఒక పాదం అస్తనాద్రి మీద ఒక పాదం ఉంచి సూర్యనారాయణుడి దగ్గర విద్య నేర్చినవాడు, బ్రహ్మ మహేశ్వరులు సకల దేవతల వద్ద వరాలు పొందినవాడు, సాక్షాత్తు రుద్రుని అవతారమైనటువంటి వాయుదేవుడు కుమారుడైనటువంటి హనుమంతుడు. ఆయనే సంజీవిని తేవటానికి సుమేరు పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ సంజీవిని ఎలా ఉంటుందో ఆయనే గుర్తించలేకపోయాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సామాన్యులమైనటువంటి మానవులకి అది సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇటువంటి అద్భుతమైనటువంటి వనమూలికల చుట్టూ దేవతా సర్పాల యొక్క రక్షణ ఉంటుంది. అటువంటివి మనకు లభించాలి అంటే తగిన సాధన చేసి అర్హత పొందగలగాలి, లేదా ఆ దైవానుగ్రహం లేకుండా అవి మనకు లభించవు. రసవాద పుస్తకాలు చదివి బంగారం తయారు చేయాలనుకోవటం, అరాకొరా విషయాలు తెలుసుకొని ఇటువంటి మూలికల కోసం ప్రయత్నాలు చేయడం ద్వారా సమయం ధనం అన్నీ కూడా వృధా అవుతాయి. ఈ వీడియోలో మనం సంజీవిని వృక్షం గురించి తెలుసుకున్నాం. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇష్టంగా ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఈ రకమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.